శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మే 10 అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేనివారు ఏ వస్తువులు ఇంటికి కొని తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మే 10వ తేదీన అక్షయ తృతీయ వచ్చింది. హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైన పండుగలలో అక్షయ తృతీయ కూడా ఒకటి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిథినాడు అక్షయ తృతీయ వచ్చింది. అక్షయ తృతీయ చాలా పవిత్రమైనది. అక్షయ తృతీయ రోజున చాలామంది బంగారం, వెండి ఆభరణాలు, వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే బంగారం కొనాల్సిన అవసరం లేదు. ఈ వస్తువుల్ని తీసుకున్నా సరిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేయలేనివారు అమ్మవారికి చాలా ప్రీతికరమైన లక్ష్మీ గవ్వలు కొనుగోలు చేసి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే కొత్త మంచి నీటికుండను తీసుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజున పసుపు కొమ్ములు తీసుకోవడం కూడా అత్యంత శుభసూచకం. ఈ రోజున అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆవుపాలు తీసుకోవడం అత్యంత శుభసూచకం. ఆవుపాలతో అమ్మవారికి అభిషేకించడం అత్యంత శుభకరము. అక్షయ తృతీయ రోజున పసుపు, కుంకుమను కొనుగోలు చేసి తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేయలేనివారు దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ శంఖాన్ని దైవంగా భావించి పూజగదిలో పెట్టి పూజ చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుందని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే శంఖం సిరి సంపదలకు ప్రతీక. అక్షయ తృతీయ రోజు ఏకాక్షి కొబ్బరికాయను తీసుకువచ్చి లక్ష్మీదేవి రూపంగా భావించి పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మెండుగా ఉంటుందని చెబుతున్నారు. ఆ ఇంట్లో సిరిసంపదలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజు ఇంటికి శ్రీ యంత్రాన్ని తెచ్చుకుంటే మంచిదని, వీటివల్ల మనం ఊహించని గొప్ప ఫలితాలు వస్తాయని పండితులు అంటున్నారు. అలాగే మనీప్లాంట్ మొక్కని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి మనీప్లాంట్ మొక్కను తెచ్చుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజున ఒక నెమలి ఈకను తెచ్చుకుని పూజగదిలో పెట్టుకోవడం ఎంతో శుభపరిణామంగా భావిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం నెమలి ఈకలు ఇంట్లో ఉంటే సంపద పెరుగుతుందని నమ్మకం. అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా గళ్ళు ఉప్పును కొనటం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది. సముద్రం నుండి ఉప్పు పుట్టింది. కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. కాబట్టి అటువంటి గళ్ళుప్పును మీ పూజగదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు పెట్టి పూజించడం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. దీనితో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. కాబట్టి అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేనివారు మీ స్తోమతకు తగ్గట్టు ఈ వస్తువుల్లో ఏదో ఒక వస్తువు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ రోజున ఇంట్లో పూజ చేసేవారు తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి తులసికోట చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అక్షయ తృతీయ రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.